ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఎల్లూరు పంప్ హౌస్కు ఆయన చేరుకోనున్నారు. అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్లను సీఎం పరిశీలించనున్నారు. అలాగే నార్లాపూర్, ఎదుల, వెంకటాద్రి కరివేనా, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను పరిశీలించనున్నారు. సాయంత్రం జడ్చెర్ల నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండవ రోజు కొనసాగుతుంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న ఏదైతే నారాయణపేట జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన సమీక్షా సమావేశాలు, ఏరియా రివ్యూలు అన్ని పూర్తయిన తర్వాత నేరుగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమశిల ప్రాజెక్టు చేరుకున్నారు. సోమశిల వద్ద రాత్రి బస చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రెండవ రోజు షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే నార్లాపూర్ రిజర్వాయర్తో పాటు ఏదుల, అదేవిధంగా కుమ్మెర దగ్గర ఉన్నటువంటి వెంకటాద్రి రిజర్వాయర్తో పాటు ఉద్దండాపూర్ రిజర్వాయర్, భూత్పూర్ అన్ని కూడా పరిశీలించేందుకు ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం కుమ్మెర వద్ద ఉన్నటువంటి వెంకటాద్రి రిజర్వాయర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ముఖ్యమంత్రి రాకకు సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు జరిగింది. అయితే నిన్న రాత్రి కొల్లాపూర్లో బస చేసినటువంటి అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులతో పూర్తి స్థాయిలో కూడా సమీక్షా సమావేశం నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు 10:30 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న ఎల్లూరు పంప్ హౌస్కు చేరుకుంటారు. అక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్నటువంటి ప్యాకేజ్ 3 హెడ్ రెగ్యులేటర్, అదేవిధంగా ప్యాకేజ్ 2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ 1 డెలివరీ సిస్టమ్స్ అండ్ అదేవిధంగా ఎంజీ మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన లిఫ్ట్ 1 పంప్ పనులను కూడా ఆయన పరిశీలిస్తారు. అక్కడ నుంచి నేరుగా మధ్యాహ్నం 12:20 నార్లాపూర్ హెలిప్యాడ్ వద్దకు చేరుకొని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ప్యాకేజ్ 3 పనులను, అదేవిధంగా ఏదుల రిజర్వాయర్ పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా ఆయన పరిశీలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మధ్యాహ్నం కుమ్మెర వద్ద ఉన్నటువంటి 12:30 గంటలకు కుమ్మెర వద్ద హెలిప్యాడ్ చేరుకుంటారు. ఇక్కడ దాదాపు 12:30 నుంచి కూడా 1:30 గంటల వరకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్యాకేజీ 8 స్టేజ్ 3 పంప్ హౌస్, అదేవిధంగా ఒట్టెం రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్యాకేజీ 9, 10, 11 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూరు హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడ 2:10 నుంచి దాదాపు 2:30 వరకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కరివేనా రిజర్వాయర్ పనులను ప్యాకేజ్ 14, 15 పనులను పరిశీలిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల వరకు మీడియా సమావేశం నిర్వహించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు 5 గంటల సమయంలో జడ్చెర్ల మండలం ఉద్దండాపూర్ హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ దాదాపు 1:30 పాటు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ పనులు 17, 18 పనులను పరిశీలించిన తర్వాత సాయంత్రం 6:30 గంటల సమయంలో ఉద్దండాపూర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు జరిగింది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అందరు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా పనిచేసిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలను మొబిలైజ్ చేసి సభకు తరలించేందుకు అయితే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సాయంత్రం 6:30 నుంచి 7:30 దాకా యొక్క సభ పూర్తయిన తర్వాత దాదాపు గంట సేపు ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సభ పూర్తయిన తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా కాన్వాయ్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏదైతే నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గాన్ని చేరుకుని అక్కడ ఉన్నటువంటి నారాయణపేట, అదేవిధంగా కొడంగల్కి సంబంధించిన ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను పరిశీలించిన తర్వాత నేరుగా హెలిప్యాడ్ ద్వారా కోయిల్ సాగర్, రామన్పాడుతో పాటు భీమా లిఫ్ట్కి సంబంధించినటువంటి పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన తర్వాత నేరుగా జూరాల ప్రాజెక్ట్ చేరుకోవడం జరిగింది. జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఫేజ్ 1లో భాగంగా గుడిదండి రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఏదైతే టీఎంసీలను పెంచే విధంగా కూడా ఆయన ఇంతకుముందు బండ్ల కృష్ణమోహన్ ఎమ్మెల్యే ఆయన అందించిన వినతి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన పనులను పరిశీలించడం జరిగింది. అదే ఈ విధంగా అక్కడ నుంచి నేరుగా కొల్లాపూర్ నియోజకవర్గం చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈరోజు రెండవ రోజు పర్యటనలో భాగంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన దాదాపు అన్ని ప్యాకేజీలకు సంబంధించిన పనులన్నీ కూడా పరిశీలించిన తర్వాత సాయంత్రం 5:30 నుంచి 6:30 నుంచి 7:30 వరకు ఆయన సభలో మాట్లాడడం జరుగుతుంది. భారీ బహిరంగ సభలో ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు ఎటువంటి వరాలు కురిపించబోతున్నారు, ప్రతిపక్షాలకు ఆయన ఎటువంటి అస్త్రాలు సంధించబోతున్నారు, ప్రాజెక్టుల విషయంలో ఆయన ఎటువంటి అంశాలను మాట్లాడబోతున్నారని చెప్పి ఉత్కంఠమైన వాదన కొనసాగుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 కుమార నుండి.